కేసీఆర్ గారు వారు ఢిల్లీలో ప్రకటించారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుతుంది, భవిష్యత్తులో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ కాదు, అబ్కీ బార్ దళారీ సర్కార్ కావాలి మీ నినాదం. దళారీ పోత్ర పోషించడానికే తెలంగాణను భ్రష్టు పట్టించి కొన్ని లక్షల ఎకరాలు పేదవాళ్లకు, సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులకు గతంలో భూములు కేటాయిస్తే ఇప్పుడు మీరు ఎన్ని లక్షల ఎకరాలు ఇవాళ బలవంతంగా లాక్కున్నారో, ధరణ పేరు మీద కూడా భయభ్రాంతులు చేసి అసలు యజమానులు పేర్లు లేకుండా చేసి దానిని కూడా ఏ రకంగా కావలసిన వాళ్ళకి అప్పనంగా భూములు రాసి ఇవ్వడానికి దోహదపడుతుందో గగ్గోలు పెడుతున్నారు ఇవాళ తెలంగాణలో. కొత్తగా జీవో 111 తెర మీద తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వమంటే ప్రభుత్వం దగ్గర ఎక్కడ భూములు ఉన్నామని చెప్తున్న మీరు ఇవాళ ఎక్కడ మాస్టర్ ప్లాను, కనీసం గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల విశ్వాసం తీసుకోకుండా ఏకపక్షంగా కనీసం ఇవాళ కలెక్టరు మానవత హృదయంతో రైతులను మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో లేదంటే ఏ రకమైన శాసనం అంటే ఒక రాజరిక పాలన, యథా రాజు తదా ప్రజ అన్నట్టుగా ఇవాళ రాజు వివరించే తీరుగా అధికారులు వాళ్ళ తాబేదారులు ప్రజలు గోసపెడుతున్నారు.